ఒక జమాత్ అంటే ఒక జమాత్ని తప్పు అంటారు, వీళ్ళు వీళ్ళు నరకం పోతారంటే వాళ్ళు నరకంలోకి వెళ్తారని చెప్పేసి ఒకళ్ళు రద్దు చేసుకుంటారు. అంటే ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఇప్పుడు హిందూ సమాజంలో ఉంది, క్రైస్తవ సమాజంలో ఉంది, ముస్లిం సమాజంలో కూడా ఉంది. క్లియర్ ఇది. అయితే ఇవి మతాలు, ఈ మతాలు మత మార్పిడులు ఈ తప్పు అసలు యాక్చువల్గా. ఒక హిందూ ఏం చేయాలి? తన దగ్గర ఉన్న ఇంకోసారి చెప్పండి సార్. ఏవైతే ఈ మతాలు ఉన్నాయో, మత మార్పిడి తప్పు, మత మార్పిడి తప్పు. మతం మార్చుకున్న తప్పు. ఖురాన్లో ఎక్కడ కూడా మత మార్పిడి చెయ్యండి అని ఒక వాక్యం కూడా లేదు. మరి కన్వర్టెడ్ రివోటెడ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఖురాన్ ఏం చెప్తుందో చూద్దాం ఇప్పుడు మనం. ఖురాన్ ఏం చెప్తుంది? ఖురాన్లో మత మార్పిడి చేయొచ్చా చేయరాదా? ఖురాన్ ఏం చెప్తుంది? మత మార్పిడి లేదు సార్. మత మార్పిడి ఖురాన్ చేయమని ఎక్కడ చెప్పట్లేదు అసలు. గతంలో నేను ఇంకో ఇంటర్వ్యూ సమీ గారిని అడిగినా కూడా ఆయన ఇదే చెప్తున్నాడు. ఏమని? మత మార్పిడి అనేది తప్పు, చేయకూడదు. మత మార్పిడి లేనే లేదు, మత మార్పిడి చేయకూడదు, మత మార్పిడి చేయమని ఖురాన్ ఎక్కడ చెప్పలేదు. మరి స్టేజెస్ మీద మీరు తొందరలో కయామత్కి గురవుతారు, నరకానికి పోతారు, స్వర్గం కావాలి అని అంటే అన్నని విశ్వసించండి, అంతిమ దినము సమీపంలో ఉంది అని చెప్పే బోధిస్తున్న యాక్చువల్గా చేయాల్సింది పండితుల పరిస్థితి ఏంటి? అసలు యాక్చువల్గా